ఒక స్టూడెంట్ రే అనక పగలనక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొన్నిసార్లు అయితే 5 ఏళ్ళు కూడా కష్టపడి ఒక గోల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పలానా ఎగ్జామ్ క్రాక్ చేయాలని చెప్పి కూర్చొని తన లైఫ్ని మొత్తం తన సోషల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మొత్తం పక్కన పెట్టి చదివి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అమ్మయ్య నేను చదివిందంతా ఇక్కడ నాకు గుర్తొచ్చింది, క్వశ్చన్స్ ఉన్నాయి రాద్దామని రాసేసి సంతోషంగా బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫలితం రాబోతుంది అనుకున్న టైంలో కరెక్ట్గా బ్రేకింగ్ న్యూస్ అని టీవీలో ఒక న్యూస్ వస్తుంది. పేపర్ లీక్ అయిందనో, లేదా పేపర్లో ఎగ్జామ్ హాల్స్లో చీటింగ్ జరిగిందనో, ఇంకొక ఏదో ఒక లోపం వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పి ఆ స్టూడెంట్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అతను ఇంకా రిలాక్స్ అవుదాం ఊపిరి పీల్చుకుందాం అనే టైంలో మళ్ళీ ఇప్పుడు మొత్తం చదవాలి, మళ్ళీ ప్రెషర్ తీసుకోవాలి, మళ్ళీ ఆ స్ట్రెస్ అంతా భరించి ఇంకొకసారి రాయాలన్నమాట. సో అసలు ఇండియాలో జరుగుతున్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమవుతుంది, నీట్ నుంచి గ్రూప్స్ ఎగ్జామ్స్ వరకు ప్రతి చోట పేపర్ లీక్ అనేది ఒక కామన్ పదం అయిపోయింది. ఎలా అంటే మనకి ఇప్పుడు లే ఆఫ్స్ అనేది ఎలా అయితే న్యూస్లో కామన్ అయిపోయింది చూసారా, సేమ్ పేపర్ లీక్ అనేది కూడా ఒక కామన్ న్యూస్ అయిపోయింది. సో ఈ పేపర్ లీక్స్ వెనకాల ఉన్నది ఎవరు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి ఇలా పేపర్ లీక్స్ జరుగుతుంటే అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో పాయింట్కి వస్తే మీరు న్యూస్ వినే ఉంటారు, మే 3 జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పేపర్ లీక్ అవ్వడం జరిగింది. దానివల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయబోతున్నారు అండ్ ఆ ఎగ్జామ్ని టెస్ట్ మళ్ళీ షెడ్యూల్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటి, పేపర్ అనేది ఆల్రెడీ ఒక గెస్ పేపర్ అంటాం కదా, కొంతమంది లెక్చరర్స్ ఇస్తారు గెస్ చేస్తున్నాను ఈ పేపర్ అని చెప్పి, బట్ అది ప్రాక్టికల్ గెస్ అంటే వాళ్ళు లాజికల్గా గెస్ చేయడం. కానీ ఒక రియల్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయి దాంట్లో గెస్ పేపర్ అనే పేరుతో అది వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్ అయిపోయి ఎగ్జామ్కి కరెక్ట్గా 15 రోజుల నుంచి నెల రోజుల ముందు అందరు స్టూడెంట్స్కి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు. సేమ్ 120 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపర్కి మ్యాచ్ అవుతున్నాయి అనమాట. సో ఈ పేపర్ లీక్ ఎలా జరిగిందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా అలిగేషన్స్ వచ్చాయన్నమాట, ఇలా పేపర్ లీక్ అయింది అది ఇది అని చెప్పి. సో అప్పుడు మన సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమన్నప్పుడు రాజస్థాన్లో ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఉందన్నమాట. వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఎడ్యుకేషన్ మాఫియా అని ఏదో సమ్ మాఫియా అని చెప్పి ఒక గ్రూప్లో 120 క్వశ్చన్స్ సర్క్యులేట్ అయ్యాయి. సో దీని ఆధారంగా ఈ ప్రూఫ్ని బేస్ చేసుకొని వాళ్ళు నీట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే, చీట్ చేసిన వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు, కరెక్ట్గా చదివి రాసిన వాళ్ళే అవ్వాలని చెప్పి తీసుకున్న ఈ మళ్ళీ రీషెడ్యూలింగ్ అనేది కరెక్టే అనిపిస్తుంది. బట్ అదే కాయిన్కి ఇంకొక సైడ్ చూడండి, ప్రతి స్టూడెంట్కి రాసి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చదవాలి, మళ్ళీ రాయాలి, సరే కష్టపడతారు అందరు, కష్టపడే ఆడి వరకు వచ్చి ఉంటారు, కానీ మళ్ళీ పెట్టాలనేది ఒక చిన్న స్ట్రెస్ని బిల్డప్ చేస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా ఎంత స్టూడెంట్ కష్టపడి రాసినప్పటికి కూడా వాడి మైండ్లో ఎక్కువగా గుర్తున్న కాన్సెప్ట్స్ కానీ నాలెడ్జ్ కానీ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ పేపర్లో మెజారిటీ కేసెస్లో మ్యాచ్ అయినప్పుడు వాడికి సక్సెస్ అనేది వస్తుంది. సో ఇదే జరిగేది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ స్ట్రెస్ వల్ల కన్ఫ్యూజన్ వల్ల పేపర్ టఫ్ వస్తుందో ఈజీ వస్తుందో జీవితాలే మారిపోవచ్చు అనమాట. సో దీనివల్ల ప్రోస్ అండ్ కాన్స్ రెండూ ఉన్నాయి. అసలు ఇలాంటిది పేపర్ లీక్ అనేది జరగకుండా ఉండేటట్లు ఒక సిస్టమ్ ఎందుకు డిజైన్ చేయలేరు, అంత ట్రాన్స్పరెంట్గా అంత సెక్యూర్గా మనం పేపర్ డిజైన్ చేసినప్పటి నుంచి పేపర్ ఎగ్జామ్కి వచ్చే వరకు మనం ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీలో ఎందుకు చేయలేకపోతున్నాం, లేదు అది వదిలిపెట్టండి చేయలేకపోతున్నాం అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినాక ఎక్కడైతే చీటింగ్ జరిగిందో వాళ్ళని ట్రేస్ చేసి ఆ చీటింగ్ జరిగిన వాళ్ళని మాత్రమే ఇంపాక్ట్ చేసేటట్టు మనం ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోగలమా అంటే అది లేదు. సో రెండు రకాల చేయలేకపోతున్నాం కాబట్టి రీటెస్ట్ రీషెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. సో అసలు ఈ లీక్స్ అనేవి ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం. ఒక పేపర్ డిజైన్ చేసిన దగ్గర నుంచి స్టూడెంట్ చేతికి వచ్చే వరకు పెద్ద లాజిస్టిక్ నెట్వర్క్ ఉంటుంది. సో దాంట్లో మనకి ఇన్సైడర్స్ ఉంటారు, లైక్ మనకి లాజిస్టిక్ స్టాఫ్ కానివ్వండి, లోకల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, వీళ్ళ ప్రతి ఒక్క పాయింట్లో ఎక్కడ వీక్ ఉన్నా కూడా మనకి పేపర్ లీక్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఎవడు అమ్ముడిపోయినా కూడా పేపర్ లీక్ జరిగే ఛాన్స్ ఉంది. ఇంకొకటి పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కోచింగ్ మాఫియా.
అని చెప్పి ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్స్, అదొక పెద్ద ఎడ్యుకేషనల్ బిజినెస్ అనమాట. సో దాంట్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కోచింగ్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు రావాలని చెప్పి, వాళ్ళ స్టూడెంట్స్కి నెంబర్ 1 పొజిషన్ రావాలి, నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంక్స్ వాళ్ళకే ఉండాలన్న ఇదితో వాళ్ళు కుమ్మక్కయ్యి పేపర్ లీక్ చేసేదానికి ప్రయత్నించడం. ఇంకొకటి వచ్చేసి మన డిజిటల్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ ఇలా పేపర్ బబులింగే ఉండదు కదా, కొన్ని ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ వరకు ఆన్లైన్లోనే కంప్యూటర్లో జరుపుతున్నారు. సో అలాంటి డిజిటల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సైబర్ సెక్యూరిటీ ఎక్కువగా లేదు. దానివల్ల ఇప్పుడున్న హ్యాకర్స్కి, ఇప్పుడున్న టెక్నాలజీకి దాన్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ. సో ఎక్కడో దానివల్ల కూడా డిజిటల్ పేపర్స్ కూడా లీక్ అవుతున్నాయి. సో ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ కాదు, ఆ స్టూడెంట్కి చాలామంది పేదవాళ్ళకి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్నే చేంజ్ చేస్తుంది అనమాట. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అప్లై చేసిన వాళ్ళల్లో మిడిల్ క్లాస్ నుంచి పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళందరి జీవితాలు ఆ ఒక్క ఎగ్జామ్తో డిసైడ్ అవుతాయి, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ ఏంటి అనేది. అలాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ని ఇంత నెగ్లిజెన్స్గా మనం హ్యాండిల్ చేస్తున్నామంటే షేమ్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పేపర్ లీకే కాదు, ఇంకా కొన్ని కేసెస్లో మనకి ఎగ్జామ్లో కంప్యూటర్ పనిచేయదు, టైపింగ్ బోర్డ్ పనిచేయదు. నా ఫ్రెండ్ ఒకడు రీసెంట్గా నేను 2 years బ్యాక్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి కలుసుకున్నప్పుడు చెప్పిన విషయం వింటే మైండ్ పోయింది. ఎస్ఎస్సి ఎగ్జామ్లో సెంటర్లో, పలానా సెంటర్లో తిరుపతిలోనే అనుకుంటా, ఈ అయాన్ డిజిటల్ సెంటర్ కాకుండా ఇంకొక సెంటర్స్, ఇంకా వేరే కాలేజెస్లో కూడా సెంటర్స్ ఇస్తారు. సో ఆ సెంటర్లో టైపింగ్ చేసేటప్పుడు ఆ కీబోర్డ్ పనిచేయట్లా. సో అదేంటి అని ఇన్విజిలేటర్ని అడిగి మార్చుకొని దానికి వచ్చి టెక్నికల్ టీం చూసే లోపల 1/2 hour 40 minutes వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 40 minutes ఎక్స్ట్రా ఇస్తారా? ఇవ్వలేదు, ఎందుకంటే అది ఆల్ ఓవర్ ఇండియా జరిగే ఆన్లైన్ ఎగ్జామ్. టైం అంటే టైంకి అయిపోతుంది. సో దానివల్ల 40-45 నిమిషాలు నష్టపోయిన స్టూడెంట్ పరిస్థితి ఏంటి? వాడికి న్యాయం ఎవరు జరుగుతుంది? పోనీ ఆ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏమైనా ఫైట్ చేస్తే గవర్నమెంట్ ఎన్టీఏ ఏమన్నా మనకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సపరేట్గా కండక్ట్ చేస్తుందా అంటే లేదు. సో దీనివల్ల ఏమీ ఒరగదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవడానికి రెడీ అయిపోతారు. సో ఇంత లెవెల్లో నిర్లక్ష్యత ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కొన్ని ఏళ్ళ తరబడి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో ఈ నీట్ 2026లో జరిగిన పేపర్ లీక్ ఇదేమైనా ఫస్ట్ టైమా అంటే కాదు. సేమ్ 2024లో కూడా ఇలానే నీట్ పేపర్ గురించి చాలా అలిగేషన్స్ వచ్చాయి. పేపర్ లీక్ అయిందని చెప్పి, పేపర్లో ఉన్న ఎగ్జామ్లో చీటింగ్, కొన్ని సెంటర్స్లో చీటింగ్ జరిగిందని చెప్పి ఇలా చాలా అలిగేషన్స్ వచ్చాయి అప్పట్లో. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్టీఏ ఏం చేసిందంటే రిజల్ట్స్ని డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసినప్పుడు దాదాపు 67 మంది 720 out of 720 వచ్చిందనమాట. అసలు ఎక్కడన్నా వస్తుందా? ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్లో అంతమందికి వచ్చిన రికార్డ్ లేదు. ఒకవేళ వచ్చినా కూడా అందరూ ఒకే సెంటర్లో రాసిన వాళ్ళు రారు కదా. అప్పుడు చాలామంది స్ట్రైక్ చేశారు, ఎన్టీఏ ఏజెన్సీ మీద స్ట్రైక్ చేశారు. కానీ నో యూస్. సుప్రీంకోర్టుకి సరైన ఆధారాలు దొరకకపోవడం వల్ల దాంట్లో ఒక 1500 మందికి అన్యాయం జరిగిందో వాళ్ళకి ఒక్కటి రీటెస్ట్ షెడ్యూల్ చేశారు. ఎవరైతే ఇలా ఎలక్ట్రిసిటీ అవుటేజ్ వల్ల, బయోమెట్రిక్స్ వల్ల సఫర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే రీటెస్ట్ కండక్ట్ చేసి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఇంత పెద్ద మిస్టేక్ జరిగిన తర్వాత కూడా 2026లో అదే రిపీట్ అయిందంటే మనం ఆ మిస్టేక్ నుంచి ఏం నేర్చుకున్నట్టు, ఎన్టీఏ ఏం నేర్చుకున్నట్లు, ఏం మార్చినట్లు వాళ్ళకే తెలియాలి. సో ఈ పేపర్ లీక్లో అసలు తప్పెవరిది, ఏం చేస్తే మన సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.